అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా. రెడీ అండి. గురువుగారు నమస్తే అండి. నిత్య హరిప్రియ వాళ్ళ అమ్మగారిని అమ్మా నిత్య హరిప్రియ వాళ్ళ అమ్మగారినండి. అమ్మా నమస్కారం అమ్మా, చెప్పండి. పోయిన వారం మా బాబుని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం వల్ల కొంచెం జాయిన్ అవ్వలేదండి. పర్వాలేదు. అందుకే శ్లోకం ఈ వారం నుంచి మళ్ళీ మామూలుగా కంటిన్యూ అవుతాను. ఓకే, సంతోషం అమ్మా. ఓకేనండి. ఓకే అమ్మా, రికార్డింగ్ స్టార్ట్ చేశారా? ఎస్ గురువు గారు. శ్రీమద్ భగవద్గీత బాలల మహాయజ్ఞంలో ఈరోజు మనం 249వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగతం. ముందుగా 7వ అధ్యాయం 8వ శ్లోకానికి వెళ్లే ముందుగా ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించండి అమ్మా. ఎస్ గురువు గారు. నమస్కారం గురువు గారు. నా పేరు సౌమ్య శ్రీలక్ష్మి. గురువు గారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతాం అథ సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 7. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ. జై గురుదేవ. నిన్నే చెప్పానమ్మా నీకు, మళ్ళీ ఒకసారి చెప్పండి. శ్లోకం ఒకసారి మళ్ళీ చెప్పండి. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ. అది ప్రోక్తం కాదు, ప్రోక్తం అంటే చెప్పబడినది అని అర్థం. ప్రోతం అంటే కూర్చబడినది అని అర్థం. కూర్చబడినది. ప్రోతం అంటే దారం చేతి దండ కూర్చడం. ప్రోతం తా పక్కన 0. మళ్ళీ చెప్పండి. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. వెరీ నైస్, నైస్. నెక్స్ట్ నంబర్ 2. నమస్కారం గురువు గారు. నా పేరు గౌతమి సాయి ప్రియ. గురువు గారు, రైట్. శ్రీ భగవానువాచ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. భలా, వెరీ గుడ్, క్లియర్. 3. నమస్కారం గురువు గారు. నా పేరు దివ్యశ్రీ. గురువు గారు, శ్రీ భగవానువాచ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. థ్యాంక్ యూ దివ్యశ్రీ, బాగా చెప్పావు నాన్న. 4. ఇంకా అంతేనా? ఓకే. సత్యపూర్ణ ప్లీజ్. ఎస్ సార్. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్లోక నంబర్ 7. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ 5. గురువు గారు, సజ్ఞలక్ష్మి. గురువు గారు, కానీ అమ్మా. నా పేరు సజ్ఞలక్ష్మి. గురువు గారు, మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ. జయ గురుదేవ. డిసగ్న లక్ష్మి, ఈ మధ్య ఇంకొంచెం శ్రద్ధ పెడితే బాగుంటుందమ్మా. ఓకే గురువు గారు. చూడండి,
మై సర్వమిదం ప్రోతం, ఇది ఇందాక సౌమ్యకు చెప్పించాను కదా. నేను ఒకరికి చెబితే కూడా మిగతా వాళ్ళు కూడా అటెండెన్స్ గా ఉండాలి, చాలా జాగ్రత్త వహించాలి. నంబర్ 6 నెక్స్ట్. నమస్కారం గురువుగారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోऽధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నెంబర్ 7. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. వెరీ గుడ్, బాగుంది, సరిపోయింది. ఇట్లా ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుంది. ఓకే. నంబర్ 7 నిత్య హరిప్రియ. మా ఉన్నారా? నమస్తే గురువు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. నిత్య హరిప్రియ అని మాట్లాడేది. గురుగారు. వెరీ నైస్. ఈరోజు మనము 7వ అధ్యాయం 8వ శ్లోకం నేర్చుకుందామా? సరే గురుగారు. ఇప్పుడు మీరేమైనా చెప్తారా? ఇంతకుముందు నేర్చుకున్నది ఒకసారి చెప్పండి. వసుదేవ సుతం నేర్చుకున్నారు కదా? సరే గురుగారు. చెప్పండి. వసుదేవం దేవం కంస చానూర మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా చెప్పావు నాన్న. ఈరోజు అమ్మా ఇంకోటి కూడా చెప్తుంది గురువు. చెప్పమ్మా. ఏతద్యోనీని భూతాని సర్వాణి త్రిపదారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. ఇంకా నా జన్మ ధన్యం అయిపోయిందమ్మా. వెరీ గుడ్, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్, పోయిన వారం మీరు రాలేదు కదా? అవును గురుగారు. అది ఇప్పుడు చెప్తాను ఒకసారి, మళ్ళీ మీరే ప్రాక్టీస్ చేసుకోండి. అమ్మగారు నేర్పిస్తారు. 8వది ఈ రోజు నేర్చుకుంటాం. సరే గురుగారు. కమాన్. నంబర్ 7 శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. మత్తః పరతరం మత్తః పరతరం భరతరం నాన్యత్ నాన్యత్ కించిదస్తి కించిదస్తి ధనంజయ ధనంజయ మై సర్వమిదం మై సర్వవిదం ప్రోతం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. శ్రుతే మణిగణ మణిగణ ఇవ. ఇవ. నైస్, థ్యాంక్ యూ నాన్న. ఇది మీకు అమ్మగారు నేర్పిస్తారు. నిదానంగా 3 రోజుల తర్వాత చెప్పండి. అలాగే గురుగారు. ఈ రోజు క్లాస్ లో మాత్రం 8వ శ్లోకం నేర్చుకుందాం అమ్మా. అలాగే. ఈ 2 గ్రూప్ లో పెడతారా గురువు గారు? అమ్మా ఈ 2 గ్రూప్ లో పెట్టండి గురువు గారు. పెడతాం. అలాగే గురువు. దానికి సంబంధిత వాయిస్ కూడా కట్ చేసి పెడతారు, మీకు ఏం ప్రాబ్లం లేదు. అలాగే గురువు గారు. ఈ అధ్యాయము నేర్చుకోవడానికి అనుకూలంగా ఒక రకమైన వాయిస్ ఉంది. ఓకే గురువు గారు. అది కుడుపూడి నాగేశ్వరరావు గారిని అడిగితే ఇప్పుడు వింటున్నారు, వారు పెడతారు ఒకసారి. అలాగే గురువు. 7, 8, 2 శ్లోకాలని మీకు వాయిస్ సపరేట్ కట్ చేసి పెడతారు కావాలని. అలాగే గురువు. 8వ శ్లోకం ఇప్పుడు నేను నేర్పిస్తాను, అమ్మాయి గారు నేర్చుకుంటారు. తర్వాత నిదానంగా ఆమెకే వచ్చేస్తుంది బాగా, ఏం ఇబ్బంది. అలాగే అలాగే. నిత్య హరిప్రియ మరి 8వ శ్లోకాన్ని ఈ రోజు నేర్చుకుంటుంది. అలాగే గురుగారు. ఇంకా మళ్ళీ హేమానిక సహస్ర వచ్చారా? హేమాలిక సహస్ర రాలేదు గురువు గారు. ఇవాళ పర్వాలేదు, మీరు నేర్పండి. ఫార్వర్డ్ చేస్తాను గురువు గారు. అంతే సరిపోతుంది. ఓకే గురువు గారు. ఓకే. నిత్య హరిప్రియ గురుగారు. కమాన్. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. శ్లోకం చూడండి, సెల్ లో కనిపిస్తుంది చూడండి. మీ దగ్గర పుస్తకం లేకపోతే సెల్ లో చూడండి. కనిపిస్తుంది. రసోహమప్సు 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 కౌంతేయ కౌంతేయ రసోహమప్సు కౌంతేయ రసోహమప్సు కౌంతేయ.
ప్రభాస్మి ప్రభాస్మి శశి శశి సూర్యయోః సూర్యశోః సూర్యయోః. సూర్యయోః వెరీ గుడ్, వెరీ గుడ్. రసోహమప్సు కౌంతేయ. రసోహం. మీరు ఊరుకోండి, ఇంకా సరే. ఇంకా మీరు అవసరం లేదు, లాస్ట్ లో రండి. రసోహమప్సు కౌంతేయ. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి ప్రభాస్మి శశి శశి సూర్యయోః. సూర్యయోః ప్రణవః ప్రణవః సర్వవేదేషు. సర్వవేదేషు శబ్దః శబ్దః ఖే కే పౌరుషం పౌరుషం నృషు. ఋషు ప్రణవః సర్వవేదేషు. ప్రణవః సర్వవేదేషు. సర్వవేదేషు శబ్దః శబ్దః ఖే కే పౌరుషం నృషు. పౌరుషం ఋషు. వెరీ నైస్, వెరీ నైస్. నిత్య హరిప్రియ, నువ్వు బాగా నేర్చుకుంటావమ్మా, నీకు తిరుగులేదు ఇంకా. సరే గురుగారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు నువ్వు 7, 8, 2 శ్లోకాలని నేర్చుకుని 4-5 రోజుల తర్వాత నాకు వాట్సాప్ చేసేయండి. సరే గురుగారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు దేవయామి నీకు నేర్పిస్తాను కదా, సరే గురుగారు. అప్పుడు మీరు జాగ్రత్తగా ఆ శ్లోకం దాని ఆ సౌండ్ విని తిరిగి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండండి, సరిపోతుంది. సరే గురుగారు. రైట్. ఇంకెవరైనా వచ్చారా కొత్తగా? ఇప్పుడు మ్యూట్ అవ్వండి. ఎవరు లేదు. ఓకే, దేవయామిని. అమ్మ, ఇంతకు ముందు మనం మత్తః పరతరం అంటే నాకంటే వేరేంది లేదని, అది మొదటి నేను. అందులో మాట్లాడుతూ ఉండే రెండవ నేను ఏదేదిగా తెలుస్తున్నది ప్రశ్న. ఓకేనా? మొదటి నేను అంటే దానికి రెండోది లేదు, అది మాత్రమే ఉంది. ఎట్టుందంటే గాఢ నిద్ర ఎట్టుందో అట్టుంది అని తెలుసుకున్నాం. అందులో లేనటువంటి అబద్ధపు గుర్తైనటువంటి రెండవ నేను, డూప్లికేట్ నేను ఎలా ఏదేదిగా తెలుస్తుంది, ఏదేదిగా తెలిసినా అది లేనిదే. అంతేనా? రెండవది ఎప్పుడైతే తెలుస్తుందో అది ద్వయము అని అర్థము. మీరు డిగ్రీ అమ్మాయి కాబట్టి భగవద్గీతలో ఇంత సూక్ష్మాన్ని సులభంగా మీరు పట్టేస్తారు. చిన్నపిల్లలంతా ఆ శ్లోకాన్ని, దాని భావాన్ని యథాతథంగా కానీ, శ్లోకాన్ని పదము దాని శబ్దంతో ఉచ్చారణతో నేర్చుకుంటే అందరికీ కూడా శారీరక ఆరోగ్యం ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది. అది అందరం మన శ్లోకాన్ని నేర్చుకుని తిప్పి చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటంటే స్వరం శుద్ధి అవుతుంది, అది మెయిన్. ఓకే, చూడమ్మా, మళ్ళీ చూడండి మీకు భావం. ఇప్పుడు ఏదైతే రెండవదిగా తెలుస్తుందో అది రెండవది అంటే ఇంక 3, 4, 5 అన్ని వస్తాయి కదా. దీన్ని బట్టి ఓంకారం ద్వితీయకం అంటే శబ్దం అనేది రెండోది. మొదటిది పంచభూతాలకు అతీతమైంది ఎప్పుడు ఉందమ్మా? అర్థమైందా? పంచభూతాలకు అతీతమైంది ఎప్పుడు ఉంది? అందులో దేవయామిని లేదు. దేవయామిని తెలియబడినప్పుడే పంచభూతాలు తెలియబడతాయి. అవునా? ఈ పంచభూతాలని తెచ్చి ఇక్కడ చూపిస్తున్నాడు 8వ దాంట్లో, అంతే, ఇంకేం లేదు. ఎట్లంటే కమాన్, రసోహమప్సు కౌంతేయ. కౌంతేయ అంటే దేవయామిని అని పిలవడం, అంతే కదా. కౌంతేయ అంటే అది సంబోధన. కౌంతేయ అంటే దేవయామిని. రసోహమప్సు కౌంతేయ. హం అంటే నేను. 3 పదాలమ్మా అది. రసహ, అహం, అప్సు 3 పదాలు అవి. దేవయామిని చూడన్న, అహం అంటే డూప్లికేట్ నేనమ్మా.
రెండవదైన నేనమ్మా. ఉమ్, క్లియర్ గుర్తుపెట్టుకోండి. మత్తః పరతరం నాణ్యత అన్నప్పుడు అది తప్ప రెండవది లేదు. ఉమ్, అందులో తెలుసుకుంటా ఉండే తెలివి ఏదైతే ఉందో అది నెంబర్ సెకండ్ డూప్లికేట్. ఉమ్, దేవయామిని ట్రిప్లికేట్. ఉమ్, మీకు ఈజీ. ఒరిజినల్, డూప్లికేట్, ట్రిప్లికేట్ ఈజీ కదా ఇప్పుడు తెలుసుకోవడం. ఎస్ గురువు. ఆ ఒరిజినల్ అనేది ఒకటే ఉంటుంది, ఉమ్, డూప్లికేట్ ఎప్పటికీ ఒరిజినల్ కాదు, ఎస్ గురువు గారు. ట్రిప్లికేట్ అసలే కాదు. ఉమ్, మరి డూప్లికేట్ ట్రిప్లికేట్ అన్నప్పుడు ఎన్ని జిరాక్స్లను తీయచ్చు దాన్ని. ఉమ్, ఒరిజినల్ జిరాక్సే కాదు. ఎస్ గురువు గారు. అంటే మీకు అనువైన పదజాలం ఉమ్, చూసుకోండి. రసహ, రసహ అంటే నీళ్ళమ్మ. ఓకే గురువు గారు. మరి అప్సు అంటే కూడా నీళ్ళేనమ్మా. ఉమ్, అంటే దేవయామిని అంటే దేవయామిని అనే శరీరం నుంచి శబ్దం వస్తుంది తప్ప దేవయామిని శరీరం కంటే వేరుగా సౌండ్ రాదు. ఉమ్, దేవయామిని ఇక్కడ రామ్మ అంటే ఆ శరీరం వస్తుంది నా దగ్గరికి, దేవయామిని దగ్గరికి వస్తుంది అంతే. ఎస్ గురువు గారు. దేవయామిని నుండి లేని నేను తనీకి పిలిస్తే వస్తుందా? గురువు గారు. దేవయామినిలో ఉండే నేను సపరేట్ గా రామ్మ అంటే వచ్చేదానికి వీలుందా? ఉమ్, లేదు. దేవయామినిలో ఉండేది రెండో నేను, ఉమ్, అంటే డూప్లికేట్. ఉమ్, దేవయామిని ట్రిప్లికేట్. ఉమ్, ఇప్పుడు మాట్లాడేది రెండు కలిసే మాట్లాడుతున్నాయా, ఒకటి తనీగా మాట్లాడుతుందా? రెండు కలిసే మాట్లాడుతున్నాను. రెండు కలిసి మాట్లాడినప్పుడు దాన్ని ఏమంటాము? ద్వంద్వము అంటాం. ఉమ్, ద్వంద్వము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది, నీటిలో రుచి. అంటే అప్సు, అప్పు అంటే నీళ్ళమ్మ, ఉమ్, అప్సు అంటే నీళ్లు, ఉమ్, రసహ అంటే రుచి. ఉమ్, రుచి నీటి కంటే వేరా? రుచి అనేది నీటి కంటే వేరుగా ఉంటుందా? లేదు గురువు గారు. నాలుక మీద తేమ లేకుండా రుచిని కనిపెట్టగలవా? ఉహు, కాబట్టి రుచి అనేది ఏదైతే ఉందో అది ద్వయము, ద్వంద్వము. ఉమ్, రివర్స్ చెప్తున్నాడమ్మా. ముందుగా ఆకాశాన్ని చెప్పాలా, ఎందుకంటే అన్వయక్రమం. ఇప్పుడు వ్యతిరేకం చెప్తున్నాడు సాంఖ్యాన్ని, ఉమ్, ఎందుకంటే భూమి నీరు కలిసి ఉన్నాయి. ఎస్ గురువు. ఎట్లంటే చెప్తాను. భూమికి గురుత్వాకర్షణ శక్తి వలన సముద్రాలు భూమిని అంటిపెట్టుకొని ఉన్నవి, అంతేనా? గ్రావిటీ. ఎస్ గురువు. ద వాటర్ ఇన్ ద ఓషన్స్ ఆర్ నియరెస్ట్ బై ఎర్త్ బై గ్రావిటీ. నీళ్లు భూమికి అతి దగ్గరగా ఉండడానికి కారణం ఏంటంటే గ్రావిటీ. ఈ రెండు ఒకటే. దేవయామిని అనే శరీరం అనేది భూమి, అందులో ఉండే నీళ్లు రక్తం. నీళ్ళే కదా రక్తంగా మారేది. నాలుక పైన తేమ ఉంటే మాత్రమే రుచిని తెలుసుకోగలము. కాబట్టి ముందే నాలుక మీద నీళ్లు ఉంది కాబట్టి నీళ్లు ఉప్పు నీళ్ళ, మంచినీళ్ళ, పంచదార, బెల్లమా, లేకపోతే వేపకాయ, లేకపోతే అది ఉప్ప, పులుప, కారం, ఇవన్నీ తెలియాలంటే ముందుగా నాలుక పైన ఏముండాలి? తేమ ఉండాలి. కాబట్టి నీటిలో రుచి తెలిసేది ద్వంద్వమైన డూప్లికేట్ నాకు. ఎందుకో నాకు అదే మన దేవయామిని వినడం వల్లనే ఇంత స్పష్టంగా చెప్తున్నాను నేను. ఇప్పుడు నీళ్లు, రుచి అనేది ఒక ద్వంద్వము. నెక్స్ట్ మరొక ద్వంద్వం కౌంతే అంటే సంబోధన. మళ్ళీ ఏముంది? ప్రభాస్మి. ప్రభ అంటే వెలుతురమ్మ, ప్రకాశము. ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది ప్రభ. ఫ్రిడ్జ్ లో కూల్ గా వస్తుంది. కరెంటు వల్ల ఫ్రిడ్జ్ లో మంచుగడ్డ తయారవుతుంది కదమ్మా, ఐస్ గడ్డ కూడా. నీళ్ళు వేడి చేసుకోవడానికి కూడా పనికి వస్తుంది కదమ్మా. అంటే సూర్యుడు, చంద్రుడు వేరు వేరు అనుకుంటాం మనం, కానీ సూర్యుడి నుంచి మనకు వేడి వస్తుంది, చంద్రుడి నుంచి చల్లదనం.
సూర్యుడి నుంచి తీసుకున్న వేడినే చల్లగా చేసి మనకు రాత్రిలో పంట పండిస్తాడు చంద్రుడు. ఎస్ గురుగారు. సూర్యునిలో ఉండేటువంటి వేడికి గాని చంద్రునిలో ఉండేటువంటి చల్లని వెన్నెలకు గాని వెలుతురే కారణం. ప్రభ. డూప్లికేట్ నేను ముందుగా నీళ్లు రుచి చెప్పారమ్మా. తర్వాత శశి, శశి అంటే చంద్రుడు. ఓకే గురుగారు. శశి అంటే చంద్రుడు, సూర్య అంటే సూర్యుడు. సూర్య చంద్రులలోని వేడి చల్లదనములు నేను. క్లియరా? మొదటి లైన్ అయిపోయింది. డూప్లికేట్ నేనమ్మా. మొదటి లైన్ పూర్తయిందో చూసుకోండి. ఎస్ గురుగారు. కౌంతేయ అంటే దేవయామిని. డూప్లికేట్ నేను నీళ్లలో రుచిని, సూర్య చంద్రులలో వెలుగును. ఇది మొదటి లైన్ అయిపోయింది. ఓకే గురుగారు. అసలు ఎంత ఎందుకో, ఓం సర్వ వేదాలలో ఉండేటువంటి వేదం వేరు, ఓంకారం వేరు వేరు కాదు. మట్టి కుండ అంటే మట్టి వేరే కుండ వేరేనా? లేదు గురుగారు. సర్వ వేదేషు ప్రణవ అంటే మాట్లాడే, సర్వ వేదేషు అంటే మాట్లాడే ప్రతి మాటలో ఉండే ఓంకారము అని అర్థం. సర్వ అన్నారు. 4 వేదాల్లో అని చెప్పలేదే. 4 వేదాల్లో, చతుర్వేదాల్లో అనలేదు. సర్వ వేదేషు అంటే మాట్లాడేటటువంటి మానవులలో మాట్లాడబడే ప్రతి శబ్దంలో ఉండేటటువంటి ప్రణవము అంటే శబ్దము. ప్రణవము అంటే మాట, ప్రణవము అంటే శబ్దము, ప్రణవము అంటే పలకబడేది. ఓకే గురుగారు. 7వ శ్లోకంలో చెప్పింది పలకబడనిది. 7వ శ్లోకంలో ఏం చెప్పారు? మత్తః పరతరం నాకంటే ఇతరమైంది లేదని వచ్చారు. అది మొదటి నేను. దాన్నే ఆమె అంటారు, నాగేశ్వరరావు వాళ్ళమ్మ చెప్తారు, పలకనిదే పరిపూర్ణము. ఇది 7వ శ్లోకం. 7వ శ్లోకంలో మత్తః పరతరం నాన్ని ఎత్కించి దస్తే అన్నారు కదా. తనకు తప్ప రెండవది లేదు, అది పలకబడదు. గాఢ నిద్రలో మీరు మరి దేవి రాజశేఖర్ల కూతురు అనేటువంటి ఆ పలుకు భావన నీకు గాఢ నిద్రలో ఉందా? లేదు గురుగారు. ఆ స్థితి ఇప్పుడు ఏడైనా పోయిందా? అట్టే ఉంది కదా. అది కూడా ఇప్పుడు కూడా దేవి గురువుగారి దగ్గర నేర్చుకోవడం, దేవి దగ్గర గురువు గారు నేర్చుకోవడం అనేది ద్వంద్వము. మీ వల్ల నేను నేర్చుకుంటానని నేను, లేదు గురువు గారు మీ వల్ల నేను నేర్చుకుంటానని మీరు, అట్లా చెప్తూ చెప్తూ చివరికి నేర్చుకునేటోడు నేర్పించేవాడు ఇద్దరు లేకుండా పోయేదే 7వ శ్లోకం. ఇంతకుముందు చెప్పింది మొదటి నేను. మొదటి నేను నీలో ఉంది, నాలో ఉంది, వినేటువంటి అందరిలో ఉంది. అది కామన్. అది నేను అందో. ఆ నేనులో డూప్లికేట్ ని ఎలా తెలియబడుతుందంటే, నీళ్లు తాగినప్పుడు రుచిని చూసేది, సూర్యచంద్రుల్లో వెలుతురును చూసేది, ప్రతి మాటలో ఉండేటువంటి ఆ శబ్దము ఎక్కడుంది తెలుసా? ఈ శబ్దము, శబ్దాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? ఖే. ఆ ఖే అనే ఒకే అక్షరం ఒక పదం పెట్టారు చూడండి. 8వ శ్లోకం తీసుకున్నా. నెక్స్ట్ దీని తర్వాత శ్లోకం చెప్తాండి. అక్కడ అతనికి చెప్తున్నా, పుడుపు నాగేశ్వరరావు గారికి ఎవరు పెట్టినారు? 8 పెట్టమ్మా, మొబైల్లో 8వ శ్లోకం పెట్టండి. చూడమ్మా, శబ్ద ఖే అన్నారు. ఖే అంటే ఆకాశం అని అర్థం అమ్మా. ఖమ్ అంటే ఆకాశము, ఖే అంటే ఆకాశం అమ్మా. ఓకే గురువు. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఆకాశములోని శబ్దం తరువాతివి. ఆకాశము అంటే శూన్యం అమ్మా. నీకు గాఢ నిద్రలో ఉండేది శూన్యం అనుకునేవు, శూన్యాతీతము. క్లియర్గా చెప్పేస్తా నీకు. గాఢ నిద్రలో ఉండే శూన్యము దేవయామిని, శూన్యాతీతము దేవయామిని కాదు. అది 7వ శ్లోకం. ఓకే గురువు.
8వ శ్లోకంలో దేవయామినికి ప్రపంచం ఎక్కడెక్కడ ఎట్టెట్ట కనిపిస్తుందని చెప్పడం అంతే. ఇవన్నీ కలిసి పౌరుషం నృషు. నృషు అంటే నరులలో. లాస్ట్ పదం నృషు ఉంది కదా నాన్న. ఎస్ గురుగారు. నృషు అంటే నరులలో పౌరుషం. పౌరుషం అంటే అర్థం చెప్పేదా? చెప్పండి గురుగారు. అహంకారము. నేను. అహంకారం అంటే అర్థం చెప్తాను చూడండి. నీకు ఇతను నా ఫ్రెండ్, ఇతను కాదు, ఇతను మిత్రుడు, ఇతను శత్రువు అని తేడా చూసేది ఏదైతే ప్రతి మనుషులు, అది పౌరుషం. అది పురుషుల్లో మాత్రం ఉండేది కాదు. నృష అంటే మానవులలో పౌరుషమును, అంటే నేననబడేటువంటి భావం ఏదైతే ఉందో ఆ భావమే ఆకాశంలో. ఇప్పుడు రివర్స్ పోదాం మనం. ఓకే గురుగారు. రాసుకోండి, రివర్స్ రాసుకోండి. నిశ్శబ్దము. నిశ్శబ్దము గురుగారు. నిశ్శబ్దము రాయండి, చెప్తాను. ఎస్ గురుగారు. నిశ్శబ్దము, దానికి ఎదురుగా శబ్దము. ఇప్పుడు దాని కింద రాయండి. శబ్దం తరువాత ఉంటుంది ఏమవుతుందంటే, ఇప్పుడు నిశ్శబ్దము శబ్దంగా మారితే ఒకటైంది. అది నిశ్శబ్దము శబ్దంగా మారితే కదా తెలియబడుతుంది. ఆ శబ్దం కూడా తెలియబడాలంటే మనం ఎక్కడికి పోవాలా? శ్లోకం మొదటి వరకు పోవాలా. దేవయామిని వరకు పోతేనే సౌండ్. సౌండ్ నాకు చెవులు లేకపోతే ఆకాశంలో శబ్దం ఉందో లేదో నేను తెలుసుకుంటానా? లేదు గురుగారు. నాకు చెవులు ఉండాలంటే నాకు దేహం కావాలా, అవునా? అందుకని ఇప్పుడు రివర్స్ చెప్తే మీరు అక్కడ పోయినాకనే ఈ సౌండ్ మీకు వినపడుతుంది. అంతవరకు నీకు సౌండ్ కూడా ఉండదు, చూసుకో. అంటే నీకు తెలియబడుతుంది. చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు నిశ్శబ్దము నుంచి శబ్దమ్మా. నిశ్శబ్దము అంటే శూన్యము. శూన్యము, శూన్యం అన్న ఆకాశం అన్న ఒకటే. దానికి ఎదురుగా ఒకటే అండి. శబ్దంకి ఎదురుగా నిశ్శబ్దము ఈజ్ ఈక్వల్ టు శబ్దము, దానికి ఎదురుగా ఒకటేసారా? శబ్దం కింద అట్నే నిశ్శబ్దం కింద ఏమి ఇవ్వకండి. ఓకే గురుగారు. శబ్దం కింద స్పర్శ రాయండి. స్పర్శ. స్పర్శకి ఎదురుగా రెండు వేయండి. ఈ రెండోది ఏం తెలుసా? ఆకాశంలో గాలి వీచేటప్పుడు అందులో శబ్దం మనకు తెలుస్తుందా లేదా? అంటే శబ్దం అనేది ఒకటి, శబ్ద స్పర్శలు అనేవి రెండు ఉన్నాయి ఇందులో అని అర్థం అమ్మా. మళ్ళీ చెప్తాను. ఆకాశము శబ్ద గుణం అమ్మా. స్పర్శకు శబ్దము స్పర్శ రెండు గుణాలు ఉంటాయి. ఇప్పుడు నీ చేయిని తాకినావంటే సౌండ్ కూడా వస్తుంది. అంటే స్పర్శ శబ్దము రెండు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎదురుగా రెండు ఏమన్నాయి. ఇప్పుడు స్పర్శ కింద నేను చెప్పేది ఇంకోటి రాయండి. రూపము, దాని ఎదురుగా మూడు వేయండి. రూపము అనేది శబ్దము. రూపం అనే మాట కూడా శబ్దమే కదా. నేను చెప్పినటువంటి రూపము అనే మాట నీ మనసును స్పర్శించింది. ఆ మాటలు చూసుకోండి. శబ్దము, స్పర్శము, రూపం అనే మూడు మాటలు కూడా మీకు వినపడింది లేదా? ఆ స్పర్శ కింద లెక్కేసుకోండి. శబ్దము, స్పర్శ, రూపము, దీని ఎదురుగా మూడు వేశారు కదా. మూడేంటి అంటే శబ్ద, స్పర్శ, రూపం మూడు గుణాలు ఉంటాయి ఇక్కడ. ముందే చెప్పినట్టుగా మీరు చివరి 5వ గుణం వచ్చేంత వరకు మీకు అర్థం కాదమ్మా. 5 వచ్చినాక మీకు మళ్ళీ రివర్స్ అన్వయ వ్యతిరేకంలో చెప్తాను, అర్థమైపోతుంది. అది కూడా ముందే చెప్తున్నాను. అది అర్థం కాలేదని కంగారు పడబాకండి. ఆకాశానికి ఒక గుణము శబ్దము, ఒకటి ఎదురుగా ఆకాశం అని రాసుకోండి కావాలంటే. ఏమేశారు? శబ్దానికి ఎదురుగా ఒకటేమన్నా కదా, ఆ ఒకటి ఎదురుగా ఆకాశం అని రాసుకోండి, ఇంకా క్లియర్ గా ఉంటుంది. స్పర్శకి ఎదురుగా రెండేశారు కదా, అక్కడ గాలి రాసుకోండి. తర్వాత రూపముకి ఎదురుగా మూడేశారు కదా, అక్కడ అగ్ని రాయండి.
ఉమ్, రూపము కింద ఏం రాస్తారంటే జలం, జలము లేకపోతే రసం ఏదైనా ఒకటి. ఉమ్, దాని ఎదురుగా 4 వేయండి. ఉమ్, 4కి ఎదురుగా పైన ఆకాశము, తర్వాత గాలి, తర్వాత అగ్ని, దాని కింద జలం, జలం రాసుకోండి. ఈ పక్క నీరు, ఈ పక్క ఏదో ఒకటి. ఈ పక్క వరుసగా చదవండి ఏమేమి రాశారు. ఆకాశము, గాలి, అగ్ని, నీరు. అదే ఈ పక్క సంఖ్యలకు లెఫ్ట్ లో ఏం రాసి పెట్టారు చూడండి. శబ్దము, స్పర్శ, రూపము, జలము. జలం, రసము, అది రసము. ఓకే జలం రాశారు కదా. రసము ఎదురుగా అంకికి ఆ పక్క జలం. క్లియరా? ఇప్పుడు లాస్ట్ గంధము, అది నెక్స్ట్ శ్లోకంలో మొదలవుతుంది. అది మీకు ఇప్పుడు చెప్తాను. అట్ట వరుస. రసం కింద గంధం రాయండి. ఓకే గురుగారు. గంధము, గంధముకి ఎదురుగా 5 వేయండి. 5కి ఎదురుగా భూమి రాయండి. అది నీ శరీరం. అవన్నీ తయారైతే నీ దేహం వచ్చింది. ఇప్పుడు దాంతో 2వ శ్లోకం మొదలు పెడతాడు. అంటే ఈ వరుస ఎట్టు ఉంటుందని నాకు జ్ఞానయజ్ఞంలో తెలియదమ్మా, మీ వల్లే తెలిసిందమ్మా. ఇప్పుడు మీకు చెప్పిన పదాలతోనే 9వ శ్లోకం మొదలవుతుంది, చివరి చెప్పిన పదాలతో. గంధముకి ఎదురుగా భూమి రాశాం కదా. ఎస్ గురుగారు. పుణ్యో గంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ. ఇట్లా తర్వాత శ్లోకం ఇట్లా, అంటే బోధ క్రమం ఇట్లా ఉన్నట్టు మీ వల్ల తెలుస్తా ఉంది నాకు. కాదమ్మా, వేదవ్యాసుని యొక్క ఆ యొక్క దూరదృష్టికి నేను ఏమని సమాధానం చెప్పాలి అర్థమేంటి? అంటే ఇప్పుడు మీలో నాకు వేదవ్యాసుడు కనిపిస్తున్నాడు, రచయిత. మీకు చెప్పుకుంటా వచ్చి నాకు ఇప్పుడు కదా వచ్చింది అది ఈక్వేషన్, కరెక్ట్ అయింది చూడు, లింక్ సరిపోయింది. మీకు అదే చెప్పాను. ఇప్పుడు కింద నుంచి పైకి, పై నుంచి కిందికి చూస్తే ఇదే అనమాట రాకపోకలు, ఇది అనమాట శరీరం యొక్క రాకపోకలు. ఇది ముందు అన్ని నిశ్శబ్దం నుంచి వచ్చే చూసుకోండి. నిశ్శబ్దం నుంచి శబ్దము, శబ్దము నుంచి స్పర్శ అంటే గాలి, ఈ 2 కలిస్తేనే అగ్ని, ఈ 3 కలిస్తేనే జలం. జలం నుంచి భూమి తేలే. భూమిలో ఉండేటువంటి నీళ్లే మనకు తెలివి, ప్రాణం కాబట్టి అక్కడ మొదలెట్టాడు ఈ శ్లోకాన్ని. కమన్ కానండి. రసోహమప్సు కౌంతేయ, రసోహమప్సు కౌంతేయ, ప్రభాస్మి శశి సూర్యయోః, ప్రభాస్మి శశి సూర్యయోః, ప్రణవః సర్వవేదేషు, ప్రణవః సర్వవేదేషు, శబ్దః కే పౌరుషం ఋషు, శబ్దః కే పౌరుషం ఋషు. ఓ దేవయామిని, సున్నన్న, నీళ్లలో రుచిని నేను, సూర్యచంద్రుల్లో కాంతిని నేను, వేదాలన్నిట్లో ఓంకారం నేను, ఆకాశంలో శబ్దాన్ని నేను, అందరి మానవులలో 3rd పర్సన్ గా అహంకరిస్తున్నది నేను. క్లియర్గా ఉండ బావము. ప్రతి ఒక్కరిలో నేను నేనని అంటా ఉండేది 3వ నేను ఏదైతే ఉందో అది 2వ నేనుకి ట్రిప్లికేట్. 2వ నేను డూప్లికేట్. డూప్లికేట్ అంటే నిశ్శబ్దము. పరిపూర్ణ నిశ్శబ్దం కాదమ్మా. ఇప్పుడు పరిపూర్ణం అంటే 7వ శ్లోకంలో చెప్పారు, మత్తః పరతరం నాన్ని ఎత్తికించి దస్తే అన్నారు కదా, అది నిశ్శబ్దం కాదమ్మా. మరి గురుగారు అడగండి, మీరు మీ సందేహం అడిగితేనే నాకు తెలుస్తుంది. అది ఆ వరుస. పరిపూర్ణం నిశ్శబ్దము కాదు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మరి ఏంటి గురుగారు అంటే? అది అదే డౌట్. చెప్పండి, గాఢంగా మీరు నిద్రపోయేటప్పుడు మీరు నిశ్శబ్దమా శబ్దమా? తెలియదు కదా గురుగారు. అదే అది అట్లా. అది దేవయామినికి ఎందుకు తెలియదు తెలుసా? నువ్వు అదే కాబట్టి నువ్వు కొత్తగా తెలుసుకునే అవసరం లేదు దాన్ని.
తెలీదు, దేవయామునికి అది తెలియదమ్మా. వెరీ గుడ్, అంతే, అదే ఆన్సర్. ఇక్కడ ఏమి దాపెట్టుకోలేదు నేను, అంతా ఓపెన్. దేవయామునికి అది తెలీదు. దేవయామునికి తెలిసేదంతా ఏం తెలుస్తుంది తెలుసా? ఏంటి గురుగారు? నీళ్ళల్లో రుచి తెలిసేది ఎవరికి? నాకే గురుగారు. డూప్లికేట్. ఓకేనా? ఎస్ గురుగారు. సూర్యుడిలో వెలుతురు తెలిసేది ఎవరికి? దేవయామ్నికి. డూప్లికేట్. చంద్రుడిలో వెన్నెల చూసేది ఎవరు? డూప్లికేట్ దేవయామ్నికి. ఎస్ ఎస్. అన్ని వేదాల్లోనూ శబ్దం ఉందని తెలుసుకుంటా ఉండేది ఎవరు? దేవయామ్ని గురువు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఖే అంటే ఆకాశము నుండి. అంటే దేవయామునికి ఆకాశానికి సంబంధమున్నది. ఏమి సంబంధం తెలుసా? అందరి మానవులలో ఈ శరీరం నేను, దేవయామిని నా ఫ్రెండ్, ఇంకొక లలిత నా ఫ్రెండ్ కాదు, ఇది ఉందే నేను. దాంతోనే కదా ఇప్పుడు నువ్వు ఇవన్నీ చూసింది కూడా. ఎస్ గురుగారు. కాబట్టి 8వ శ్లోకం డూప్లికేట్ నేను గురించి చెప్పిందని నీ వల్ల నాకు రుజువైందా లేదా? ఎంత క్లారిటీ! అంటే నేను ఇంత క్లారిటీగా మరి తెలుసుకోగలనని నేనేం ఎప్పుడు అనుకోలేదు. అది ఏమంటారు దాన్ని, అది వచ్చేసింది అది మరి బట్టినట్టు గట్టి పట్టేసింది నన్ను. అది కదా. అదే మీరు ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంగ్లీషు తర్వాత కన్నడ చూసుకొని వచ్చేస్తాం, మీరు ఆలోచించండి. ఓకేనా? ఏం లేదమ్మా, పలు రకాల డూప్లికేట్, ఇప్పుడు నిత్య నిరామయ ఒకే రకంగా ఉండేది ఒరిజినల్, అంతే, సింపుల్ అమ్మా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను 7వ శ్లోకంలో ఇప్పుడు ఒకసారి సత్యపూర్ణ కాడికి బెంగళూరుకు పోయి వచ్చేస్తానమ్మా. ఓకే గురుగారు. బెంగళూరుకు పోయి వచ్చేస్తా. సత్యపూర్ణ ప్లీజ్ కమాన్. Yes, sir. థ్యాంక్ యూ. కమాన్. శ్రీ భగవాను వాచ. Shri Bhagavanu Vacha. రసోహమప్సు కౌంతేయ. Rasohamapsu Kaunteya. ప్రభాస్మి శశి సూర్యయోః. Prabhasmi Sashi Suryayoh. ప్రణవః సర్వవేదేషు. Pranavah Sarva Vedeshu. శబ్దః ఖే పౌరుషం ఋషు. Shabdah Khe Paurasham Nrushu. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీనింగ్ ನೋಡಮ್ಮ. ಹೇ ಅರ್ಜುನನೇ, ನಾನು ನೀರಿನಲ್ಲಿ ರಸವಾಗಿದ್ದೇನೆ, ಚಂದ್ರ ಸೂರ್ಯನಲ್ಲಿ ಪ್ರಕಾಶವಾಗಿದ್ದೇನೆ, ಸಂಪೂರ್ಣ ವೇದಗಳಲ್ಲಿ ಓಂಕಾರವಾಗಿದ್ದೇನೆ, ಆಕಾಶದಲ್ಲಿ ಶಬ್ದ ಮತ್ತು ಪುರುಷರಲ್ಲಿ ಪುರುಷತ್ವವಾಗಿದ್ದೇನೆ. ದಟ್ ಈಸ್ ಡೂಪ್ಲಿಕೇಟ್ ಐ, ಫಾಲ್ಸ್ ಐ. In 7th ಶ್ಲೋಕ original I, first person. Yes, sir. 8th ಶ್ಲೋಕ second person. Come on, in English ನೋಡಮ್ಮ. That's why Sri Krishna says that he is the taste in water. It is the intrinsic property of water to carry the taste of all substances. Without water, there will be no taste. In the same way, Akasha, space, acts as the vehicle for sound. మనకు వినిపించే శబ్దాలన్నీ ఎట్లంటే చూడండి, ఐ ఆమ్ ద సపిడిటీ ఇన్ వాటర్. సపిడిటీ అంటే రుచా? సపిడిటీ అంటే రుచి ఏమో దేవయామని మీకు తెలుసా ఏమన్నా? గురుగారు, I am the sapidity in water and the radiance in the moon and the sun. Radiance in the moon and the sun. I am the sacred syllable Om in all the Vedas. Sacred syllable Om in all Vedas. The sound in ether. ETHER ether అంటే ఏందమ్మా?
గురుగారు ఎదర్ THER ఎదర్ అంటే శూన్యమా ఆకాశమా? ద సౌండ్ ఇన్ ఎదర్ ಅಂತ ಹೇಳಮ್ಮ ಅಂದ್ರೆ ಏನಮ್ಮ సత్యపూర్ణ? ఎదర్ ETHER ఎదర్ మీన్స్ ద సౌండ్ ఇన్ ఎదర్ అండ్ విరిలిటీ ఇన్ మెన్. విరిలిటీ అంటే అహంకారం. విరిలిటీ ఇన్ మెన్. ప్రతి ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఐ. ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఇండివిజువల్ ఐ. ఎస్ గురుగారు. అందుకని మానవులలో అహంకారమును, శబ్దములలో ఓంకారమును, రుచిలో అదే నీళ్ళల్లో రుచిని, చంద్రుడిలో చల్లదనాన్ని, సూర్యుడిలో వెలుతుర్ని, ఇదంతా కూడా డూప్లికేట్ నేను అని అర్థం. ఇంకా 9వ శ్లోకం గురించి తర్వాత ఎపిసోడ్ లో చూస్తాం. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమైనా నేర్చుకుంటారో ఒకసారి చూద్దాం. గురుగారు. ఓకే, థ్యాంక్ యూ సత్యపూర్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. గురుగారు నెక్స్ట్ 8వ శ్లోకాన్ని ఒకసారి మీరు చదవండి. నిన్న గురుగారు. సత్యపూర్ణ చదువుతారా? చదవండి. ఏం లేదు, సత్యపూర్ణ 8వ శ్లోకం చదవండి మీరు. గాలి కోసం అవుతుంది. సత్యపూర్ణ వినపడుతుందమ్మా? ఓకే, సరే సరే. ఓకే, ఎవరు? సౌమ్య ఎస్ గురువు గారు. మీరు చదువుతారా? నేను చెప్పాలా? మీరు చెప్పండి గురువు గారు. కమాన్. రసోహమప్సు కౌంతేయ. రసోహమప్సు కౌంతేయ. ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. నిత్యహరిప్రియ బ్రహ్మాండంగా చెప్తుంది. ఓకే, గౌతమి ఉందా? గౌతమి ఎస్ గురువు గారు. చూడమ్మా, సౌమ్య ఇబ్బంది పడుతుంది. గౌతమి నువ్వు కరెక్ట్ గా చెప్పమ్మా. కమాన్. రసోహమప్సు కౌంతేయ. చూసారా? గౌతమిని చూసి నేర్చుకోవాలి మనం. ఎందుకంటే చిన్నగా చెప్తే స్పెల్లింగ్ తప్పు లేకుండా కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఈ విషయం నిత్య హరిప్రియ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. నిత్య హరిప్రియలో ఉండే సీక్రెట్ ఏంటంటే అమ్మాయి చిన్నగా చదివి తప్పు లేకుండా చెప్పేస్తుంది. అది ఆ అమ్మాయిలో ఉండే సీక్రెట్. కమాన్ గౌతమి కానివ్వండి. రసోహమప్సు కౌంతేయ. ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. అది నాకు వట్రసుడి అమ్మ. నృషు చెప్పండి. నృషు అంతే అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ దివ్యశ్రీ. కమాన్. రసోహమప్సు కౌంతేయ. ప్రభాస్మి శశి సూర్యయోః నెక్స్ట్ ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. వెరీ నైస్. నెక్స్ట్ సత్యపూర్ణ నేనే ఓదితి అమ్మా. Yes, sir. కమాన్. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః
प्रणव सर्व वेदेषु शब्दः के पौरुषं ऋषु. వెరీ నైస్. ప్రణవః సర్వ వేదేషు. కమా प्रणवः सर्व वेदेषु. ಇಲ್ಲಂದ್ರೆ ಪ್ರಣವ ಸರ್ವ ವಿಸರ್ಗ, ಇಲ್ಲಂದ್ರೆ ಸಾವತ್ತು. प्रणवः सर्व वेदेषु शब्दः के पौरुषं ऋषु. వెరీ నైస్, థ్యాంక్ యూ. డిసగ్న. ఎస్ గురుగారు. కొద్దిగా శ్రద్ధ పెడదామా? ఎస్ గురుగారు. కమాన్. రసోహమప్సు కౌంతేయ. రసోహమస్సు కౌంతేయ. రసోహమప్సు కౌంతేయ. రసోహమస్సు కౌంతేయ. నువ్వు మిగతా వాళ్ళు చెప్పేటప్పుడు సరిగ్గా వినలేదు. ఎట్టనైనా నా కోసం వినుమా? కమాన్. ఓకే. రసోహమప్సు. రసోహమప్సు. ఇప్పుడు చక్కగా విన్నావు, చూసావా? కౌంతేయ. కౌంతేయ. రసోహమప్సు కౌంతేయ. రసోహమప్సు కౌంతేయ. ప్రభాస్మి. ప్రభాస్మి. శశి సూర్యయోః. శశి సూర్యయోః. ప్రణవః. ప్రణవః. సర్వవేదేషు. సర్వవేదేషు. శబ్దః. శబ్దః. ఖే. కే. పౌరుషం నృషు. పౌరుషం నృషు. ఖే అంటే ఏమి? ఖే అంటే ఏమి? అంటే ఎస్ గురుగారు. చూడమ్మా, ఖే అంటే ఏం చెప్పిన డిసగ్న. గురుగారు. ఖే అంటే ఏమి? ఎందుకు అడిగానంటే ఇందాక వాళ్ళందరికి చెప్పిన ఓసారి దేవయామిని అడుగు. ఖే అంటే ఏమడుగు? దేవయామిని అడుగు. దేవయామిని అక్క. చెప్పరా. కే అంటే ఏంటక్క? ఆకాశం. ఇప్పుడు ఆమెకి ఎలా తెలిసింది? డిసగ్న ఆమెకి ఎలా తెలిసింది చెప్పు. ఆ అక్క విన్నది కాబట్టి గురుగారు. నీకెందుకు తెలియదు చెప్పు. నేను వినలేదు కాబట్టి గురుగారు. మరి ఎట్లా? నేను అదే కదా ప్రతిరోజు నీకు చెప్తా ఉండేది. నువ్వు మీ తమ్ముడు రాకముందు బాగా వింటా ఉంటివి. మీ తమ్ముడు వచ్చి నిన్ను వినకుండా చేస్తా ఉన్నాడు. నవ్వుతున్నాడు గురుగారు పక్కనే ఉండి. మరి నవ్వుడా? నువ్వు జాగ్రత్తగా వినమనే కదా వాడు కూడా చెప్పేదా? ఎస్ గురుగారు. నువ్వు వాడి ధ్యాసలో పడి నువ్వు నా మాట వినకపోతే ఎట్టా? ఎస్ గురుగారు. కమాన్ చెప్పు. రసోహమప్సు కౌంతేయ. రసోహమప్సు కౌంతేయ. ప్రభాస్మి. ప్రభాస్మి. శశి సూర్యయోః. శశి సూర్యయోః. ప్రణవః సర్వవేదేషు. ప్రణవః సర్వవేదేషు. శబ్దః ఖే పౌరుషం ఋషు. శబ్దః కే పౌరుషం ఋషు. ఇప్పుడు ఖే అంటే ఏమి? ఆకాశం. ఒకసారి నిత్య హరిప్రియ ఎట్లుంటుంది చూద్దామా? గురుగారు. నిత్య హరిప్రియ గురుగారు. నాయనా, ఖే అంటే విన్నావా? ఆకాశం. బాబా డిసగ్న చూసావా? అట్ట వినాలా? నిత్య హరిప్రియ ఏ క్లాస్ అడిగి తెలుసుకో డిసగ్న. ఎస్ గురుగారు. నిత్య హరిప్రియ. నిత్య హరిప్రియ. చెప్పండి. చెప్పండి. ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. వెరీ గుడ్. చూసావా? ఫస్ట్ క్లాస్ చదివే నిత్య హరిప్రియ అంటే ఎవరైనా ఏకాగ్రత ఎవరికి ఉంటే వాళ్ళకి విద్య గ్యారంటీ. ఓకే. నిత్య హరిప్రియ మనం ఒకసారి శ్లోకాన్ని ఇంకా బాగా నేర్చుకుందామా?
అలాగే గురుగారు. థ్యాంక్ యూ నాన్న. కమాన్. రసోహమప్సు రసోహమప్సు కౌంతేయ. కౌంతేయ. అది రసు కదమ్మా, రసోహమప్సు కౌంతేయ. రసోహమప్సు కౌంతేయ. ప్రభాస్మి ప్రభాస్మి శశి సూర్యయోహో. శశి సూర్యయోః. శశి శశి సూర్యయోహో. సూర్యయోః. ప్రణవః ప్రణవః సర్వవేదేషు. సర్వవేదేషు. శబ్దః శబ్దః ఖే కే పౌరుషం ఋషు. పౌరుషం ఋషు. పర్ఫెక్ట్. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అమ్మ నేర్పిస్తారు. 7, 8, 2 నేర్చుకుని నాకు 4 రోజుల్లో చెప్పండి చాలు. అలాగే గురుగారు. చెప్పు నాన్న. నా పేరు సహస్ర. లాస్ట్ వీక్ నేర్చుకున్న శ్లోకం నేను చెప్పచ్చా? బ్రహ్మాండంగా. హేమానిక సహస్రనా? అవును గురుగారు. వెరీ నైస్. చెప్పు నాన్న, చెప్పండి చెప్పండి. నమస్కారం గురుగారు. వసుదేవ సుతం దేవం కంసచానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఎంత పరమానందంగా చెప్తుందో హేమానిక సహస్ర. వెరీ గుడ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఇంకేం తెలుసు నీకు? అంతే గురుగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ రోజు నేర్చుకున్న శ్లోకాన్ని ఈ రోజు నిత్య హరిప్రియ నేర్చుకున్నది కదా? ఎస్ గురుగారు. మీరిద్దరు కలిసి ఈ రోజు నేర్చుకున్న శ్లోకాన్ని మళ్ళీ నాకు 2 రోజుల్లో నేర్చుకుని చెప్పండి. ఓకే గురుగారు. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా వచ్చారా? కొత్తగా వచ్చారా? లేదు. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా గురువుగారు? అమ్మా? ఆకాశంలో గాలి ఎలా కలిగింది గురు? వెరీ గుడ్, వెరీ గుడ్. నిద్రలో కళ ఎలా కలిగిందని తెలుసా? నిద్రలో కళ ఎలా కలిగిందని తెలుసా? లేదు గురుగారు. అదే విధంగా ఆకాశము అనేది నిశ్శబ్దం అమ్మ, శూన్యం అమ్మ. అందులో గాలి దేవయామని నిద్రలో ఎలాగైతే కళ తనకు తానుగా తోచిందో. ఆన్సర్ రాకపోతే వదిలిపోకండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తూ ఉండండి. మంచిది ప్రశ్నించడం అనేది. ఆకాశంలో మొదట గాలి ఎలా తోచింది? ఇది ప్రశ్న. నిద్రలో కళ ఎలా తోచింది? ఎవరు రమ్మన్నారు? ఎవరిన పిలిచినారా కళ? లేదు గురుగారు. తనకు తానగానే ఎలాగైతే నిద్రలో కళ తోచిందో శూన్యమైనటువంటి ఆకాశమున, ఆకాశం అంటే లేనిదని అర్థం, శూన్యమని అర్థం. ప్రధానికి అవకాశం ఇచ్చేటటువంటి ఖాళీ స్థలము అని అర్థం. ఖాళీ స్థలంలో ఏమీ లేనిది ఇది. కళ్ళలో కనపడే వస్తువులు పూర్తిగా లేనివే, అయినప్పటికీ ఉన్నట్లు భ్రమగొలుపుతున్నాయి కదా. కళకు ప్రారంభం ముగింపు ఉంటుందమ్మా. కళలో దేవయామిని నిద్రపోయేటప్పుడు కళ ప్రారంభం ముగింపు 2 ఉండాలిలేవా? అది కళకు ముందు కళ వెనకాల మాత్రమే సంబంధం అది. ఇప్పుడు అసలు కళ కలగనే లేదు కదా. మనం జాగ్రత్త అవస్థలో చూస్తే కళ పూర్తిగా ప్రారంభం, మధ్యస్థం, లయము అనేది లేనిది. కళ స్టార్ట్ అవ్వడం కానీ, కళలో జరిగిన సంఘటనలు కానీ, కళ ముగింపు కానీ అవన్నీ కూడా లేనివి. ఆ విధంగా 432 కోట్ల సంవత్సరాల ఈ కళలో 0 is equal to 360 degrees. 360 degrees is equal to 0. అదే విధంగా మనం పైకి చూస్తే గుండ్రంగా కనిపించేటువంటి ఆకాశము శూన్యము, లేనిది. ఆకాశం లేనిదని చెప్పేదానికంటే ఆకాశాన్ని చూసేవాడు కూడా ఆకాశంలో నుంచి కదా లేనిదని చెప్తా ఉన్నాడా? కాబట్టి దేవయామిని లేనిదని దేవయామిని తెలుసుకునేదానికి వీల్లేదు. కాబట్టి మరొక్క లేనివాడు గురువుగా వచ్చి దేవయామినికి తెలియజేయాలి, అంతవరకే. కానీ వాడుండేవాడు కాదు, మీకు చెప్పేవాడు ఉండేవాడు కాదు. అట్లా కాబట్టి నిద్రలో ఎలాగైతే కళ తనకు తానుగా తోచి ఉన్నట్లు భ్రమింపజేసిందో
432 కోట్ల సంవత్సరాల పరిమితి కలిగినటువంటి పంచభూత ఆకాశమున లేనిదే తనకు తానుగా ఈ వాతావరణం ప్రకారం గాలి తనకు తానుగా తోచి తాను తననే సృష్టించుకొని సృష్టి స్థితి లయముగా జననము ఉత్పత్తి స్థితి లయముగా తెలియబడుతూ ప్రపంచంగా తెలియబడుతూ తనకు తానుగా మనుగడ కొనసాగిస్తోంది. కానీ ఇది లేనిదే, జగమే మాయ అంటారు. జగమే మాయలో ఆకాశం గాలి కూడా ఉన్నాయి లేవా? జగమే మాయ అన్నప్పుడు బతుకే మాయ. జగమే మాయ అనేది సమిష్టి, మీరు అడిగింది ఆకాశంలో గాలి లేనిది. బ్రతికే మాయ అన్నప్పుడు దేవయామిని లేనిది. జగమే మాయ అన్నప్పుడు ఆకాశంలో తోచిన గాలి లేకనే తనకు తానుగా తోచింది. గురుగారు ఒకసారి, ఆకాశంలో గాలి లేకనే తనకు తానుగా తోచింది. ఇప్పుడు మీరు మీ పుస్తకం మీద ఒక వృత్తం గీయండి. వృత్తం, సర్కిల్. ఓకే గురుగారు. సర్కిల్ అంటే ఇంగ్లీష్ పదం, వృత్తం అంటే తెలుగు పదం, అంతేనా? ఎస్ గురుగారు. ఈ సర్కిల్లో బాగా రుద్దండి, 4-5 సార్లు రుద్దండి. బాగా కనిపిస్తుంది కదా? ఎస్ గురుగారు. ఇప్పుడు నేను కూడా గీశాను ఇక్కడ, నా పుస్తకంలో గీశాను కదా, దీన్ని వాట్సాప్ చేస్తా. ఆ సర్కిల్ గీశాను కదా, ఇందులో మీకు ఎక్కడ నేను ప్రారంభించానో చెప్తారా మీరు? లేదు గురుగారు. ఎందుకని చెప్పలేం కదా గురుగారు, ఎక్కడి నుంచి ఎక్కడ ఎండ్ అయిందో. సర్కిల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎండ్ అయిందో, స్టార్ట్ అయిందని చెప్పలేం కదా గురుగారు. అట్లా ఆ విధంగా ఈ గాలి కూడా, ఆకాశము అనేది శూన్యము. శూన్యంలో తనకు తానుగా వీచినటువంటి గాలి ఒరిపిడికి అగ్ని అమ్మ. అగ్ని అంటే హైడ్రోజన్. ఈ గాలికి H2O HO2 నీళ్ళని ఏమంటారు? ఏదో అంటారు, H2O గురుగారు. హైడ్రోజన్ 2 పాళ్ళు, ఆక్సిజన్ కలిస్తే నీళ్లు. నీళ్ళ నుంచి భూమి, అది వచ్చే వారం శ్లోకం అది. పుణ్యోగంధ పృథివీ. ఇప్పుడు ఈ భూమి వికారమే దేవయామిని. అంటే దేవయామినికి ముందు భూమి ఉంది, భూమికి ముందు నీళ్లుంది, నీటికి ముందు అగ్ని ఉంది, అదే సూర్యుడు, కనిపించే సూర్యుడు. ఈ అగ్నికి ముందు గాలి ఆకాశంలో తోచింది. గాలికి ముందు గాలి దేంట్లో తోచింది? ఆకాశం. ఆకాశం అంటే ఏంటి? శూన్యం. కాబట్టి శూన్యము అంటే తోచినట్టు ఈ దేవయామనికి తెలుస్తున్నదే తప్ప మనసు కంటే వేరుగా ప్రపంచం లేదు. రాసుకోండి చెప్తాను. వ్యష్టి మాయ మనసు. వాక్ యావత్తమ్మ. వ్యష్టి మాయ మనసు ఈజ్ఈక్వల్ టు దేవయామిని. నెక్స్ట్ వ్యష్టి కింద సమిష్టి రాయండి. వ్యష్టి కింద సమిష్టి అని రాయండి. సమిష్టి మనసు మాయ. దానికి ఎదురుగా ఏం రాయాలి? సృష్టికర్త అని రాయండి. ఓకేనా? కింద ఉండేది నేను, పైన ఉండేది మేను. గురుగారు, కింద ఉండేది నువ్వు, పైన ఉండేది నీ శరీరం. అంటే ఇప్పుడు మీరు రాసిన చదవండి. వ్యష్టి మనసు, ఏం రాశారు? వ్యష్టి మాయ మనసు. వ్యష్టి మాయ మనసు ఈజ్ఈక్వల్ టు దేవయామిని. దాని కింద సమిష్టి మనసు మాయ. సమిష్టి మనసు అంటే అందరిలో ఉండే మనసు. ఓంకారం. సర్వవేదేషు ప్రణవహగా చెప్పారు కదా, చెప్పు. ఎస్ గురుగారు. ప్రణవః సర్వవేదేషు అనులా. ఎస్ గురుగారు. అందరిలో ఉండే మనసులన్నీ కలిపితే ఆన్సర్ ఏమొస్తుంది అక్కడ? మాయ. అంతే అంతే. ఇప్పుడు చెప్పండి మీ ప్రశ్న. మళ్ళీ మీ ప్రశ్న కాడికి వచ్చేసారు. ఆకాశంలో గాలి మొదట ఎలా తోచింది అంటే ఆన్సర్ ఏంటి? ఏం చెప్పాను మీకు గుర్తుందే?
ఆ, కలయ ఎలా మ్, మనకి కలుగుతుందో అలాగే Yes. దానికి అదే. అంతేనాన్న, అంతే. దేవయామిని నిద్రిస్తున్నప్పుడు కల తనకు తానుగా ఎలా కలిగి కదిలి నిజంగా తెలుస్తుందో, అదే విధంగా శూన్యంలో తనకు తానుగా తోచినటువంటి గాలి నీరుగా, అగ్నిగా, నీరుగా, భూమిగా, జీవరాశులుగా, ప్రపంచంగా తెలుస్తుంది. అయితే ఈ ప్రపంచం దేవయామిని మనసు కంటే వేరుగా ఉంటుందా? లేదు గురువు. లేదన్నప్పుడు దేవయామిని ఉండేటప్పుడే దాన్ని గుర్తిరిగితే దేవికి దేవయామినికి తేడా ఉండదు. మ్, అది గుర్తిరిగిన వారు దేవి, గుర్తిరగవలసిన వారు దేవి అమ్మ. అంతే. గుర్తిరిగిన తర్వాత ప్రశ్నించేవాడు ఉంటాడా? లేదు గురుగారు. నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నానని చెప్తాడా? లేదు గురువు. మీరు నన్ను భలే క్వశ్చన్ చేసి నాలో నుంచి ఎన్నో నిజాలు బయటికి లాక్కుంటా ఉన్నారు. దాన్ని పిండితార్థము అంటాడు వ్యాసుడు. పిండితార్థము. తేనె పట్టును పిండితే ఏమొస్తుంది? తేనె వస్తుంది గురువు. నన్ను పిండితే మీకేం వస్తుంది? పిండితార్థం వస్తుంది. దాన్ని అమృతం అంటారు. మ్, తేనె పట్టును పిండితే వచ్చేది తేనె. ఎస్ గురుగారు. పూజారి వెంకటేశాన్ని ఇప్పుడు మీరు పిండినట్టు పిండితే వచ్చేదాన్ని అమృతం అంటారు. అది దేవి ఆల్రెడీ తాగుతున్నారు. పూజారి వెంకటేశం ఆల్రెడీ తాగుతున్నాడు. మ్, మీరు పిండి అందరికి పంచుతా ఉండరు. దాన్ని అమృతం అంటారమ్మ. అంటే మృతం కానిది అని, అంటే చావు లేనిది అని. ఓకే గురువు. కల మేలుకుంటే కలలేదు, మ్, మృతం మేలుకుంటే అమృతమే. ఎస్ గురువు. ఓకే, చాలా సంతోషం. ఇంకెవరైనా? 4 నిమిషాలు ఎక్కువైంది. ఈరోజు ఇంట్లో బంధువుల సందడి వల్ల మీకు కొద్దిగా ఏమంటారు డిస్టర్బెన్స్ అయి ఉంటే శ్రోతలు మన్నించాలి. బంధువుల సందడి, కొన్ని ఎలక్ట్రీషియన్ పనులు పెండింగ్ ఉండడం వల్ల అలా జరిగింది. ఓకే అమ్మ, ఇంకా ప్రశ్నలు ఉంటాయండి, లేకపోతే మంగళం. కోట్లాది గ్రంథంబుల సారము ఏకమై వినిపించును, లేనిది లేదు ఉన్నది లేకపోవుట లేదయా. శ్రీకృష్ణుని పలుకులు సూటిగా తలపల మునిరత్నము, సహజాచలని నోటనే నేటికి చెప్పకొను చెప్పించును. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సద్రూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణ భవభయహరణం. జయ సద్గురు మహారాజ్ కి జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః, యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.